దిల్‌రాజు గారు ఇప్పుడు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్న దగ్గర నుంచి కూడా అంటే చిన్న ప్రొడ్యూసర్‌లు ఎవరు కూడా తెలంగాణ గవర్నమెంట్‌ని వెళ్లి కలిసింది ఏ రోజు లేదు. ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెళ్తున్నారు. ఇది సమస్య అని మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా పైరసీ గురించి వాళ్ళు చర్చించడం జరిగింది. పైరసీ వల్ల నిజంగా పెద్ద సినిమాలే బాధ్యత వహిస్తున్నాయా? లేదంటే చిన్న సినిమాలు ఎక్కువ నష్టపోతున్నాయా? ఇప్పుడు 'దిల్‌రాజు' గారు ఏం చేశారంటే, చిన్నవాడిని దరిదాపులు రానివ్వట్లేదు. సీఎం గారి దగ్గరికి పెద్దవాడే, సిపి ఆనంద్ గారికి పెద్దవాడే, ఎక్కడ ఎఫ్‌డీసీ లోనకి ఆయన దగ్గరికి రావడానికి పెద్దవాడే. చిన్నవాడిని అంత దూరం పెడుతున్నాడు. తప్పులేదు. ఆయన ఒక రెడ్డి అనే అహంకారం చూపిస్తున్నాడు. నేను గొప్పవాడిని ఒక అహంకారం చూపిస్తున్నాను. నేను ఒక సెలబ్రిటీ అనే అహంకారం చూపిస్తున్నాడు. తప్పులేదు అయన్నీని. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసా? ఎఫ్‌డీసీ చైర్మన్ అంటే ఏంటో తెలుసా? అందరినీ కలుపుకొని వెళ్ళిన వాడే ఎఫ్‌డీసీ చైర్మన్. అందరినీ డెవలపింగ్ చేసేవాడే ఎఫ్‌డీసీ చైర్మన్. ఇండస్ట్రీ నుంచి మొత్తం టోటల్గా లాభం పొంది గవర్నమెంట్కి లాభం చేసేవాడే ఎఫ్‌డీసీ చైర్మన్. వారధి అంటే ఏంటో తెలుసా? ఇక్కడ పరిశ్రమలు ఎన్ని తీసుకొస్తున్నాం, మనకు బొంబాయి నుంచి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, ఎన్ని మల్టీప్లెక్స్లు తీసుకొచ్చాం, ఎన్ని ల్యాండ్లు పూలింగ్ చేయగలిగాం, ఎంత గవర్నమెంట్కి లాభం తీసుకొచ్చాం, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వగలిగాం. అది ఎఫ్‌డీసీ చైర్మన్ అంటే గవర్నమెంట్కి లాభం చేయించేవాడే ఎఫ్‌డీసీ చైర్మన్. ఇది మాకు తెలిసిన పద్ధతి. ఆయన ఐబొమ్మ దాంట్లో మన సిపి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. నష్టపోయేది తీవ్రంగా నష్టపోయి మేము చిన్న సినిమాల వాళ్ళం, పెద్ద సినిమాలు కాదు. పెద్ద సినిమాల వాళ్ళు ఐబొమ్మలో వేసినా వాళ్ళు తెల్లవారు 4 గంటలకు వారానికి 7, 9 ఎన్ని రిలీజ్ అవుతాయి అన్నీ వేసేస్తున్నారు. అంటే రిలీజ్ కాకముందే వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు అది నష్టపోతుంది మేము. ఎందుకంటే మాకు ఓటీటీ కొనట్లేదు, మాకు సాటిలైట్ కొనట్లేదు, మాకు థియేటర్లు రావట్లేదు. ఇవన్నీ పోయి ఆ ఐబొమ్మలో చూసేస్తున్నారు సినిమా. ఓకే. అయితే ఐబొమ్మలో చూసినప్పుడు మీరు చిన్నవాళ్ళు నష్టపోయాం కదా. మీకు పెద్ద సినిమాల కోసమే తీసుకెళ్ళి, అంటే మీ పెద్ద సినిమాలే ఉన్నాయి అక్కడ ఐబొమ్మలో. మా చిన్నవాళ్ళు ఒక్కరైనా ప్రతినిధి లేడా? చిన్నవాళ్ళు సినిమా తరపున ప్రతినిధి ఏడి? మిడిల్ సినిమా ప్రతినిధి ఏడి? పెద్ద సినిమా ప్రతినిధి ఏడి? చిన్న సినిమా ప్రతినిధి ఏడి? అందరూ పెద్ద సినిమా ప్రతినిధులే. ఒక 2 సామాజిక వర్గాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. 2 సామాజిక వర్గాలే. అయితే ఇలాంటిది మీరు అక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేప్పుడు కూడా అయ్యే ఉన్నాయి. అంటే మీరు అంటే ఓట్లు వేసేటప్పటికి మేము కనిపిస్తామా? రేపు జూబ్లీస్ ఎలక్షన్ వస్తే మేము కనిపిస్తాం. వీళ్ళు కనబడరు ఎవరను. వీళ్ళు బెంచ్ కార్లను దిగరు. వీళ్ళని చూసి కూడా ఓటేయరు ఎవడను. వీళ్ళు చూసి ఓటేయరు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మాట, చిన్నవాడిని పెద్దవాడిని అందరినీ కలిపి ఐబొమ్మలో నష్టం వచ్చినా, బయట నష్టం వచ్చినా మాకు నష్టం వచ్చింది. మా బాధని చెప్పుకునే ఆలోచన ఇవ్వాలి, మా కష్టాన్ని చెప్పుకునే ఆలోచన ఇవ్వాలి. ఇప్పుడు సీఎం గారు కూడా ఆలోచించాల్సింది. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఆయన్ని కలవడమే కష్టమైపోతుంది. మరి అలాంటి వాడిని ఒక వారధిగా పెట్టడం అటు గవర్నమెంట్ తీసుకున్న తప్పుడు నిర్ణయంగా మీరు చెప్తారా? తప్పుడు నిర్ణయం అది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు పెద్ద హీరోలు సినిమా డేట్స్ ఇవ్వరు, ఆయనకి ఎవరు పట్టించుకోవట్లేదు కనుక ఆయన ఎవరిని, ఎందుకంటే ఆయనకి బాగా ఒక స్టార్డమ్ వచ్చింది. ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు తీసే రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు కదా ప్రెస్ మీట్లో, ఇంగ్లీష్ సినిమా తీసుకెళ్ళి రేంజ్. ఎందుకంటే ఇప్పుడు చిన్నవాళ్ళని కలడు ఆయన చిన్నవాళ్ళుగా. అలాంటి వాళ్ళు ఆయన పెట్టుకోవడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఎవరికి లేదు, సినిమా ఇండస్ట్రీకి నష్టమే. ఓకే, ఏది ఏమైనా చిన్నవాడంటే ఆయనకు పడదు. ఈ గవర్నమెంట్కి కూడా పడుతుందో తెలియదు. త్వరలోనే అది కూడా మేము తెలుస్తాం. ఎందుకంటే ఐబొమ్మ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, చిన్నవాడు నష్టపోతున్నాడు. ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. ఐబొమ్మ గురించి వచ్చింది కాబట్టి వాళ్ళు సంచలనంగా ఒక ప్రకటన అయితే చేశారు. ఎవరు చేయని విధంగా సవాలైతే విసిరారని చెప్పుకోవాలి. మెయిన్‌గా అందులో మనం చెప్పుకుంటే 3 పాయింట్లు. కెమెరా ప్రింట్లు ఏమవుతున్నాయి అవి చెక్ చేయండి. ఓటీటీ బిజినెస్‌ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అలాగే సినిమా ఎంత పెద్ద హీరో కొడుకునైనా సరే అంత రెమ్యూనరేషన్ ఇవ్వాలా అనేదొకటి. మమ్మల్ని మీరేమీ చేయలేరు, చావుకు భయపడిన వాడు దేనికి భయపడ్డా అనే పాయింట్స్ అనేది వాళ్ళు హైలైట్ చేస్తూ వచ్చారు. వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఐబొమ్మ దేనికి సంకేతంగా ఈ ప్రకటన రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళ ఛాలెంజ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు తప్పుడు నిర్ణయం అంటే ఒకటేమంటారంటే, మీరు చట్టానికి వ్యతిరేకంగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు వాళ్ళు ఒక చిన్న క్యూస్ ఇచ్చారు. మీ ఇంట్లో నుంచే మేము దొంగతనం చేస్తున్నాం, మీ ఇంట్లో నుంచి మేము తీసుకొని మేము టెలికాస్ట్ చేస్తున్నాం, దమ్ముంటే పట్టుకో అంటే పుష్పాలు దమ్ముంటే పట్టుకో శెకావత్ అంటారు కదా, దమ్ముంటే పట్టుకో శెకావత్ అన్నట్టు వాళ్ళు ఒక ఠాగూర్ గారి లాగా, ఠాగూర్ సినిమాలలాగా ఒక టీం రెడీ అయి ఉంది. ఆ టీం మనలోనే ఉంది. ఆ టీం నుంచే సినిమాలు వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, తెల్లవారు 4 నుంచి 5 లోపు టెలికాస్ట్ అవుతున్నాయి. 4 నుంచి 5 లోపు టెలికాస్ట్ అవుతున్నప్పుడు మీకు ఆల్రెడీ 11 గంటలకు షో పడాలి. పెద్ద సినిమా చిన్న సినిమా ఆ 5 గంటల కంటే ఎక్కడి నుంచి వెళ్తుంది?
అంటే ఆ ముందు రోజు 2 రోజులు ల్యాబో, డిజిటల్ ప్లాట్ఫామ్స్, లేకపోతే సంసార్ నుంచో మేబీ మన ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. అంటే ఇది ఆల్రెడీ ఇస్ పెద్ద ప్లాట్ఫామ్, పెద్ద టీమ్. ఇది అన్ని సినిమాలు టెలికాస్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ 1 మూవీ అండ్ 2 మూవీ కాదు, హెచ్డి ప్రింట్ వెళ్తుంది. అంటే ఎక్కడ తేడా వస్తుంది? అలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి, అది ఎలా పట్టుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం చూసుకోవాలి. మన టీంలోనే ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళకుండా చేయగలిగితే అక్కడ చూడొచ్చు. అంటే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారానే ఖచ్చితంగా ఈ ప్రింట్లు అనేవి బయటకు వెళ్తున్నాయి. అంత హెచ్డీ ప్రింట్తో ముందుగానే సినిమాలు వచ్చేస్తున్నాయని చెప్పుకోవాలి. అంటే దానికి మెయిన్ రీజన్ ఈ హీరోయిన్లకి రెమ్యూనరేషన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వల్లే అని కూడా మనకి అర్థమవుతుంది. అంటే ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ, చిన్న చిన్న టెక్నీషియన్లకు కానీ అంత జీతభత్యాలు ఇవ్వడం పోవడం వల్లే వాళ్ళు ఎక్స్ట్రా మనీ కోసం ఇచ్చేస్తున్నారు అనుకోవచ్చు. అది మేబీ ఏదైనా ఉండొచ్చు. తప్పే, దొంగతనమే. దాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. పోలీసులు చేసిన పని మనం సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే పోలీసులు పట్టి అంత టీంని పట్టారు, అలా సహకరించాలా. అలా సహకరించి ఎవరు చేస్తున్నారు, ఈ టీం ఎవరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా చేస్తున్నారంటే డిఏ నుంచి వెళ్ళాలా. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా వెళ్తున్నారంటే లేబల్ నుంచి వెళ్ళాలా. అది ఎక్కడో మ్యూజిక్ నుంచి వెళ్ళాలా, లేకపోతే మనకు ఈఎఫ్ఎక్స్ నుంచి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడి నుంచో ఒకటి నుంచి పెన్ డ్రైవ్ వెళ్ళాలా, లేదా సంసార్ నుంచి వెళ్ళాలి పెన్ డ్రైవ్. సంసార్కు పెన్ డ్రైవ్ వెళ్తుంది, అక్కడ ఏదో ఒకటి వెళ్తుంది. ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. నేనేమంటానంటే మీరు ఒక్కసారి చూడండి, ఎనీ స్మాల్ మూవీ 11 o'clock టెలికాస్ట్ అయ్యే మూవీ, దానికి పెద్ద మనిషి చెప్తారు దిల్ రాజు గారు, 3 గంటలు మేము సినిమాల్లోని ఫోన్లు అలౌ చేయమని. ఇది నేను ఎప్పుడో చెప్పా, పుష్పలో చెప్పా, దయచేసి ఫోన్లు నాట్ అలౌట్ చేయండి. దేవరా సినిమా అప్పుడు చెప్పా, ఫోన్లు నాట్ అలౌట్ చేయండి. అంతకుముందు సినిమాలు చెప్పా, ఫోన్లు నాట్ అలౌట్ చేయండి. ఎందుకు చెప్పానో తెలిసిన, అది సోషల్ మీడియాకి దేవరాకి 300 ఫీట్లు పంపించారు. అన్నా బాధుడు, అన్నా ప్లాపు అంటే కావాలని సోషల్ మీడియాలో హైప్ చేసుకుంటూ సినిమాని డ్రాబ్యాక్ చేస్తున్నారు అని చెప్పాను. దానికి వచ్చి దిల్రాజు గారు ఏం చెప్తారో తెలుసా, లేదు ఇప్పుడు ఈ సినిమాలు పట్టుకుంటున్నారు కాబట్టి సినిమా థియేటర్లో తీసే సినిమాలు కావి. అది సినిమా థియేటర్లో తీస్తే మరుసటి రోజు టెలికాస్ట్ అవుతుంది. ముందు రోజే టెలికాస్ట్ అవుతుంది సినిమా అంటే, ముందు రోజే లోడ్ అవుతుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అది ఆయనకు అర్థమవుతుంది అంతే, దిల్ రాజు గారికి అర్థమవుతుంది అంతే. ఎందుకంటే చెప్పాను కదా, ఈ మధ్యన ఆయన టాలీవుడ్పై బాలీవుడ్కి వెళ్ళిపోయాడు కనుక మనం ఆయన్నేమి ఇప్పుడు మనం మాట్లాడే పొజిషన్లో లేవు. ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఆయనకి ఈరోజు ఏదో డిస్కషన్ చేసిన, ఎందుకంటే ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చింది, ఆయనకు ఒక సెలబ్రిటీ కనుక ఎవరైనా సరే ఆయనకే ఫోన్ చేస్తారు, సీఎం గారు కానీ వాళ్ళు కానీ చేసుకోనియండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకేం మాట్లాడతాం. అంటే ఇప్పుడు దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, సమ్మర్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలకి ఒక మంచి సీజన్ అని చెప్పాలి. ఆ బరిలో చాలా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అప్పుడు ప్రొడ్యూసర్ల మధ్య పోటీ ఏర్పడటం వల్లే వాళ్ళే ఈ వెబ్సైట్లకి కాంటాక్ట్ అయ్యి ఆ సినిమా రిలీజ్ చేయండి, ఈ సినిమా రిలీజ్ చేయండి అనేవి ఏమన్నా సంకేతాలు వాళ్ళకి ఇస్తున్నారంటారా? ఎందుకంటే ఐబొమ్మ పోస్ట్లో మెయిన్గా మీ వాళ్ళ డేటా మా దగ్గర ఉంది, మీరు కనుక దీన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ డేటా అంతా బయట పెడతాము అని కూడా వాళ్ళు సవాల్ విసిరారు. అంత దిగజారు ఇంకా ఇండస్ట్రీలో లేరు. కానీ కాకపోతే ఏంటంటే మా దాంట్లో దొంగలు ఉన్నారని ఇందాకలే చెప్పాను కదా, మా ఇంటి దొంగలే ఉన్నారని నేను చెప్పాను కదా. ఈరోజు కదా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మా ఇంట్లోనే దొంగలు ఉన్నారు. ఇంటి దొంగని ఇసురుడు కూడా పట్టలేడు. కనుక వాళ్ళు చెప్పినట్టు అంత దిగజారు అయితే ఇంకా నిర్మాతలు ఇండస్ట్రీలో లేరు, కానీ దొంగలు మాత్రం ఉన్నారు. డేటా ఏముంది, వాళ్ళ డేటా మొత్తం చెప్తే, మా సినిమా ఇండస్ట్రీ డేటా చెప్తే మొత్తం ఉన్న పరువులు పోతాయి. వాళ్ళకాడ అన్నీ ఉన్నాయి. అందుకే వీళ్ళు భయపడతారు. అందుకే ఆ ఐబొమ్మని ఏమి చేయలేమని చెప్పేశారు. ఇప్పుడు దిల్ రాజు గారి డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అంటే వన్ ఆఫ్ ది బిగ్ పార్ట్. నా సినిమాలే 4 టెలికాస్ట్ అవుతుంది దాంట్లో ఐబొమ్మలో. అవి తీయడానికి అడిగా, ఐబొమ్మను కానీ మూవీ రిలీజ్ కానీ ఏమి చేయలేము, మా చేత కాదన్నారు. ఓటీటీ కొన్న అమెజాన్ ఏం చేయలేకపోయింది, ఓటీటీ కొన్న నెట్ఫ్లిక్స్ ఏం చేయలేకపోయింది, ఓటీటీ కొన్న సాటిలైట్ ఛానల్స్ ఏం చేయలేకపోయాయి. అంటే ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.